యాజ్ పర్ మనకి ఉన్నటువంటి 7 చక్రాలు సహస్రారము, ఆజ్ఞాకారము, విశుద్ధి, అనాహిత, మణిపూరక్, స్వధిష్టాన్, మూలాధార్. నాడుల యొక్క ముడుల భాగాలను పిలుస్తాం చక్రములు అని. ఈ చక్రముల యొక్క యాక్టివేషన్ బాగుంటే మనిషి అనేవాడు ఆరోగ్యం అనేది మానసికంగా శారీరకంగా కూడా బాగుంటానికి అవకాశం ఉంటుంది. ఈ చక్రాలు ఎలా మనం యాక్టివేషన్ చేసుకుంటాము అంటే కనిష్ట, మధ్యమ, జ్యేష్ఠ విభాగ ప్రాణాయామాల ద్వారాగా యాక్టివేషన్ చేసుకుంటాం. ఇది మనము మణిపూరకంలో పొట్ట, పై పొట్ట, స్వధిష్టానంలో కింద పొట్ట, మూలధరంలో లోయర్ అబ్డామిన్ కంప్లైంట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పైల్స్ కంప్లైంట్, యానస్ కంప్లైంట్స్ అన్ని కూడా సొల్యూషన్స్ ఉంటాయి. ద చక్ర ఆఫ్ విశుద్ధి అనాహిత యాక్టివేషన్ అవ్వడం వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్స్, లంగ్స్కి, హార్ట్కి కూడా మెయిల్ చేస్తుంది. ద చక్ర ఆఫ్ ఆజ్ఞాకారి బాగుండడం వల్ల కళ్ళు, బ్రెయిన్, ముక్కు, నోరు, గొంతు, చెవులు మొత్తం అన్నీ కూడా క్లీన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఇది రుద్రస్థానము. రుద్రుడు అంటే సాక్షాత్తం బోలాశంకరుడి యొక్క స్థానంగా ఇది పరిగణించబడుతుంది. ఎందుకయ్యా అంటే సృష్టిలో హార్ట్ తీసి హార్ట్ పెడుతున్నారు, లంగ్స్ తీసి లంగ్స్ పెడుతున్నారు. ఏ అవయవం తీసి పెట్టినా మనిషి బతుకుతాడు, కానీ ఒక్కసారి దేహం నుంచి తలకాయని వేరు చేస్తే మనిషి అనేవాడు జీవితం అనేది గమనం అనేది ఉండనే ఉండదు. కొలాప్స్ ఆఫ్ ద బాడీ మొత్తం అంతా ఉంది మన హెడ్లోనే. అలాంటి దివ్యమైనటువంటి స్థానము రుద్రుడి యొక్క స్థానం. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ యొక్క విభాగ ప్రణాళిక మనం ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల సాక్షాత్తం శివుడి యొక్క అభిషేకం మనం ఆత్మలింగానికి చేసిన మాదిరి. గుళ్ళో పెట్టే లింగం అనేది మనిషి చేసినటువంటి బొమ్మ, అది ఆత్మలింగం అంటే సాక్షాత్తం శివుని యొక్క జీవకణం మన యొక్క బ్రుకిటి మధ్యలో ఉంటుంది. ఈ చక్ర ఆఫ్ ఆజ్ఞాకాన్ని మనం యాక్టివేషన్ చేసుకోవడం వల్ల సహస్ర సృష్టిలో ఉన్నటువంటి సకల దేవతల యొక్క ఆశీస్సులన్నీ కూడా మనుషులకి పరిపూర్ణంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. యోగా యొక్క పర్ఫెక్షన్, యోగా యొక్క ఆధ్యాత్మికత, యోగా యొక్క తీరు అనేది మన ఆరా ద్వారాగా ప్రాచుర్యం అవుతుంది. మనుషులకి ఒక పవర్స్ అనేవి మనకు వస్తాయి. ఎక్కడైనటువంటి ఒక భక్తి, వినయం అనేది మనలో ఉంటుంది. అది అంతా కూడా దైవ సంకల్పం లేకుండా ఎవరికి కూడా రాదు. అష్టైశ్వర్యాలు, భోగాలు, సిరులు అవన్నీ కూడా మనతో పాటు రానివన్నీ ఎవరు ఇవ్వకుండానే రావచ్చేమో, కానీ ఈ విజ్ఞానము, జ్ఞానము, ఇటు సంపద అనేది మనకి సాక్షాత్తం దేవుడి ద్వారాగా, అది కూడా మనందరూ మనం కష్టపడి కూర్చుని నేలపైన చేసుకుంటున్నాం సోమరిపోతుల్లా కాకుండా. కాబట్టి ఈ దివ్య శక్తి మన అందరికి రావాలి అంటే ప్రతిరోజు కూడా యోగాని, ప్రాణాయామాన్ని జీవితంలో ఒక భాగం చేసుకున్నట్లయితే పరిపూర్ణమైనటువంటి మనుషులుగా మనం ఉండటానికి అవకాశం ఉంటుంది. జై గురుదేవ్.